నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ. ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 14వ భాగానికి స్వాగతం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు త్రిగుణాత్మకములకు విషయములను తెలుపునవిగా ఉన్నవి. నీవు త్రిగుణములను వదిలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవును, యోగక్షేమముల దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలము గల బావి మొదలగు వాని యందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండియున్న మహత్తర జల ప్రవాహం నందిమిడియున్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థతత్వము నెరిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఇమిడి ఉన్నది. అంటే స్నానపానాదులకు మనకు అవసరమైన స్వల్ప జలము అలా బావిలో అయినా ఒకటే, మనం పెద్ద సముద్రం ఉన్నా సరే మనకు అవసరమైంది ఎంత జలము కొంచెమే కదా స్నానానికి అవసరం. ఆ విధంగానే సమస్త కర్మలందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థతత్వం ఎరిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఇమిడి ఉన్నది. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్వకర్మణి. ఓ అర్జున, నీకు కర్మను చేయుటయందే అధికారం కలదు. కర్మఫలములను ఆశించుటయందు నీకు అధికారం లేదు. కర్మఫలములకు నీవు కారణభూతులవు కాకుము. మరియు కర్మలు మానుటయందును నీకు ఆసక్తి కలగకుండుగాక. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, నీవు యోగనిష్ట యందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడవై కర్మలను చేయుము. అటువంటి సమత్వ బుద్ధే యోగమనబడుతుంది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణౌ మన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మం కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మము చాలా తక్కువైనది కదా. కావున సమత్వరూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపు. ఫలమును కోరువారు అల్పులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపముల రెండింటినీ ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున ఇటు సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల యందలి నేర్పరితనమే యోగమనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను అనుష్ఠించుచున్నను వాని ఫలమును త్యజించి వైచి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.